ఓం నమ శివాయ. ఈరోజు మనం వారఫలాలు, తిథి, నక్షత్రం, మంచి సమయాలు తెలుసుకుందాం. అలాగే మంచి మాటతో స్టార్ట్ చేద్దాము. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలో మాత్రమే లభిస్తుంది. పంచాంగం అక్టోబర్ 10, 2025 శుక్రవారం రోజండి. తిథి బహుళపక్ష చవితి 9 తారీఖు నుండి 10:54 నుండి మరుసటి రోజు 9:38 వరకు ఉంటుంది. అలాగే బహుళపక్ష పంచమి వచ్చేసి అక్టోబర్ 10 7:38 నుంచి అక్టోబర్ 11 4:43 వరకు ఉందండి. పండగలు మరియు వ్రతాలు కర్వ చౌత్, సంకటహర చతుర్థి, చిత్త కార్తికే. నక్షత్రం కృతిక అక్టోబర్ 9 నుండి 8:02 మరియు అక్టోబర్ 10 5:31 ముగుస్తుంది. రోహిణి నక్షత్రం అక్టోబర్ 10 5:31 నుంచి అక్టోబర్ 11 3:20 వరకు ఉంటుందండి. శుభ సమయము అభిజిత్ ముహూర్తాలు 11:39 ఉదయం నుంచి 12:26 మధ్యాహ్నం వరకు ఉంటుందండి. అలాగే అమృతకాలం వచ్చేసి 3:21 మధ్యాహ్నం నుండి 4:47 సాయంకాలం వరకు ఉంటుంది. అలాగే బ్రహ్మముహూర్తము 4:35 ఉదయం నుండి 5:23 ఉదయం వరకు ఉంటుంది. సూర్యచంద్రుల సమయం అండి. సూర్యోదయం ఉదయం 6:11 నుండి సూర్యాస్తం వచ్చేసి సాయంకాలం 5:54 వరకు ఉంటుంది. అలాగే రాత్రి చంద్రోదయం వచ్చేసి అక్టోబర్ 10 8:36 నుంచి చంద్రాస్తమయ సమయం అక్టోబర్ 11 10:23 ఉదయం వరకు ఉంటుందండి. అనుకూలమైన సమయం రాహు 10:35 నుంచి 12:03 మధ్యాహ్నం వరకు ఉంటుందండి. యమగండం 2:58 మధ్యాహ్నం నుండి 4:26 సాయంకాలం వరకు ఉంటుందండి. గుళిక 7:39 ఉదయం నుండి 9:07 ఉదయం వరకు ఉంటుంది. దుర్ముహూర్తం వచ్చి ఉదయం 8:32 నుండి 9:19 వరకు ఉంటుందండి. అలాగే 12:26 మధ్యాహ్నం నుండి 1:13 వరకు ఉంటుంది. అలాగే వర్జం వచ్చేసి 6:46 ఉదయం నుండి 8:12 ఉదయం వరకు ఉంటుంది. ఈ కింద రాశి వారికి 11/10/2025 6:12 ఉదయం నుంచి మంచి చంద్రబలం ఉంటుందండి. వృషభ, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనసు మరియు మీనం రాశుల వాళ్ళకి చంద్రబలం చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ రాశుల వారికి క్రింది నక్షత్రులకు 10/10/2025 5:31 సాయంకాలం నుండి మంచి తారాబలం ఉంటుందండి. నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాము. భరణి, రోహిణి, మృగశిర, పూర్వస, అశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి నక్షత్ర వారికి 10/10/2025 సాయంత్రం 5:31 వరకు ఉంటుందండి. రేపు అనగా శుక్రవారం అక్టోబర్ 10న మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి. మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల ఫలితాలు ఇక్కడ ఇస్తున్నాము. ఒక్కో రాశి వారికి తప్ప మిగిలిన వారికి ఇక్కట్లే. శుక్రవారం అంటే అక్టోబర్ 10, 2025న చాలా వరకు రాశులు ప్రతికూల ఫలితాలు ఉండనున్నాయి. మరియు ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడండి. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు ఖర్చులు పెరుగుతాయండి. మీరు అనుకోకుండా మీకు సంబంధానికి హాని కలిగించే ఏదైనా పని చెయ్యొచ్చు. అపార్థాలు లేదా వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. మీ సమతుల్యతను కాపాడుకోండి. మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థించుకోండి. అంతా మంచి జరుగుతుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి భావోద్వేగపరమైన దూరం మీ సంబంధాలని సవాలు చేస్తుంది. మీ మనసుని తెరిచి ఉంచడం, మీ భావాలను విశ్వసించడం సులువుగా అనిపిస్తుంది. ప్రతి అవకాశం మీ దీర్ఘకాలిక లక్ష్యాలను అనుగుణంగా ఉంటుంది. అలాగే మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి. అంతా మంచిగా జరుగుతుందండి వృషభ రాశి వారికి. మిథున రాశి ఈరోజు ప్రకృతిలో కొంత సమయం గడుపుతారు.
సీరియస్గా సంభాషణలు జరుగుతాయి. నేటి శక్తి వర్ధనంతో దీవించడానికి, మీ కోరికలకు అనుగుణంగా ఉండడానికి, వాస్తవికంగా మారడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీకు ఇష్టమైన దేవుడిని తలుచుకొని అంతా మంచి జరుగుతుంది. మిథున రాశి వారికి. కర్కాటక రాశి, ఈరోజు కొత్త వ్యక్తులను కలవడానికి సిద్ధంగా ఉండండి. ప్రేమ తలుపులు తెరుచుకుంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలని స్పష్టంగా అర్థం చేసుకోకుండా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకోండి, అంతా మంచి జరుగుతుందండి. సింహరాశి, ఈరోజు మీ గుండెకు పట్ల శ్రద్ధ వహించండి. మీ మొబైల్ ఫోన్ స్క్రీన్కు కొంత సమయం దూరంగా ఉంచండి. మీ ఎంపికల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పనిని సకాలంలో పూర్తి చేయండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుంది. కన్యా రాశి వారు, ఈరోజు మీకు ఆనందాన్ని ఇచ్చే కొత్త అభిరుచులు, కార్యకలాపాలను కనుగొనండి. మీ ఇష్టాలపై శ్రద్ధ వహించండి. కొత్త విషయాలను ఓపెన్గా ఉంచండి. కానీ మీకు అర్హతమైనది కాకుండా వేరే దానికి కట్టుబడి ఉండకండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుంది. అలాగే తులారాశి, ఈరోజు సరైన దిశను తీసుకోవడానికి, సరైన వ్యక్తులను కలవడానికి మీ అంతర్దృష్టిని విశ్వసించండి. పనిపై దృష్టి కేంద్రీకరించండి. మీ ఆరోగ్యం, ఆహారం అలవాట్ల పట్ల శ్రద్ధ వహించండి, చాలా ముఖ్యం. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుంది. మరియు వృశ్చిక రాశి, మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ సామాజిక సమావేశాలు, డేటింగ్ కోసం సమయం కేటాయించడం చాలా ముఖ్యం. వర్తమానం గురించి ఆలోచించండి. కొత్త నెట్వర్క్లను సృష్టించండి. మీ జీవన శైలిని స్థిరీకరించడంపై దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుంది. ధనుసు రాశి, మీ గతం లేదా మీ చుట్టూ ఉన్న వ్యక్తులను ఈ రోజులో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు. పరిష్కారంపై దృష్టి పెట్టండి. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తులతో బహిరంగంగా మాట్లాడండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. మకరం, ఈరోజు మీ హృదయపూర్వక మాటలను వినండి. లోతైన సంభాషణలు లేదా కార్యకలాపాల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోండి. బిజీ షెడ్యూల్ మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేయండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి, అంతా మంచి జరుగుతుందండి. కుంభరాశి, ఈ రాశి వారి మీ ఆలోచనలు, భావాలను మీ భాగస్వామికి బహిరంగంగా వ్యక్తపరుస్తారు. మీరు మీ ఆలోచనల్లో పడి మిమ్మల్ని మీరు సులభంగా కోల్పోతారు. కొత్త కనెక్షన్లు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని అంతా మంచి జరుగుతుంది. చివరి రాశి మీనరాశి, ఈ రాశి వారికి మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు ప్రభావితం చేయకుండా చూసుకోండి. మీరు మీ ప్రేమ జీవితం గురించి సందేహాలను ఎదుర్కొంటారు. మీపై మీ ఆనందం మీద దృష్టి పెట్టండి. మీకు ఇష్టమైన దైవాన్ని తలుచుకోండి, అంతా మంచిగా జరుగుతుందండి. శుక్రవారం నాటి రాశి ఫలాలు ముగిశాయండి. దైవాన్ని తలుచుకోండి, అంతా మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ.